వార్త అందించి వార్త చూద్దాం. అసలు పిండం పెడదామన్నా కాకులు లేవు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్తో విపరీతంగా ఉష్ణోగ్రతలు. నాడి నుంచి నేటి దాకా ప్రకృతిని చెరబట్టిన మనిషి. ప్రమాదపు టంచుల్లో సమస్త జీవరాశుల ఉనికి. రకరకాల వ్యాధులు, 10 ఏళ్లకే గుండె పోట్లు. ఆయు ప్రమాణం తగ్గి బోనస్ లైఫ్తో బతుకు. మిద్దెల సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి. అద్భుతంగా రాస్తాడు మావాడు. ఏ దేంట్లో ఉంటే దానికి వన తీసుకొస్తాడే. ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి వడదెబ్బతో రోజుకు 2-3 ప్రాణాలు వదిలేస్తున్నారు. భవిష్యత్తులో నీళ్లు కూడా దొరకని ప్రమాదానికి మనిషి నెట్టబడుతున్నాడు. అదేవిధంగా మనిషి ఆయు ప్రమాణాలు కూడా నానాటికి దిగజారుతున్నాయి. 10 ఏళ్లలోపు ఉన్న చిన్నారులకు సైతం గుండెపోటు, మెదడు వ్యాపు లాంటి వ్యాధులు వస్తున్నాయి. అంటే ప్రకృతిని మానవులు ఎంతగా చెరబట్టారో తెలుస్తుంది. ఎక్కడా చూసినా టెస్ట్ ట్యూబ్ బేబీల ఆసుపత్రులే దర్శనమిస్తున్నాయి. సహజ సిద్ధంగా మనిషి పుట్టుక, మరణం కూడా కొరవడడం తీవ్ర ఆందోళనకరంగా ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు. పుట్టిన బిడ్డ తాగే పాలు మొదలు తినే ఆహారం వరకు అన్ని విషతుల్యమైన ఆధునిక సమాజంలో మున్ముందు మనిషి ఎలా మనగలుగుతున్నాడో, ఎలా ఉండగలుగుతున్నాడో. ఆది మానవుడి కాలంలో ఆనాడు మనిషి ప్రకృతిని కాపాడుకున్నాడు. ప్రకృతి కూడా మనిషిని కాపాడింది. వాస్తవం అది. నాడు మనిషి ప్రకృతితో సహజీవనం చేశాడు. కానీ నేడు ఆధునిక యుగంలో ఆధునిక మానవుడు ప్రకృతికి విరుద్ధంగా ప్రయాణిస్తున్నాడు. దాంతో అకాల వర్షాలు, వరదలు విలయతాండవం చేస్తున్నాయి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్తో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుదలతో అనేక జీవులు అంతరించిపోతున్నాయి. వాతావరణ సమతుల్యత కోల్పోవడంతో ఎండలు మండుతున్నాయి. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మానవుడి ఉనికితో పాటు భూమిపై ఉన్న సమస్త జీవరాశుల ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. మానవ తప్పిదాలతో ఇప్పటికే అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. మనిషి చనిపోతే కనీసం పిండం పెడదామంటే కాకులు లేని సమాజాన్ని చూస్తున్నాం. జీవరాశులు లేని సమాజాన్ని ఎదుర్కొంటున్నాం. అడవులను బడా కార్పొరేట్ పారిశ్రామికవేత్తలైన అదాని, అంబానీలకు కట్టబెట్టి లక్షలాది చెట్లను నరికివేస్తున్నారు పాలకులు. పెట్టుబడిదారుల సంపద పెంపు కోసం అడవులను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు పాలక వర్గాలు. రాను పాలకులతో పాటు మానవుడు కూడా ప్రకృతిని విధ్వంసం చేశాడు. ఎక్కడికక్కడ అడవులను నరికి వేయడంతో ప్రకృతి నుంచి వీచే గాలి సైతం కొరత ఏర్పడే దుస్థితి నెలకొంది. ఎండ వేడిమికి తట్టుకోలేని మనిషి కాస్త నీడకు నిలబడదామంటే చెట్టు నీడ వెతుక్కోవాల్సిన పరిస్థితి. బడా పారిశ్రామికవేత్తల పెట్టుబడులతో కాలుష్య కారకమైన పరిశ్రమలను నెలకొల్పడం, రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా కాలుష్యాన్ని వదలడంతో ప్రకృతి పూర్తిగా ధ్వంసం అవుతుంది. కండ్లకు కడుతున్న ఈ ఘోరాకలిని అడ్డుకునే స్థితిలో పాలకులు లేకపోవడం శోచనీయం. ఏం చేస్తున్నాం? గుట్టలను పిండి చేసి కంకర మిషన్లు పెట్టి రాఘవ కన్స్ట్రక్షన్ అని, బొంగుల కంపెనీ అని, బొచ్చుల కంపెనీ అని పెట్టి మొత్తం ఆ గుట్టను పిండి చేసి సర్వనాశనం పెట్టి జేబులు వేసుకుంటున్నాడు దుర్మార్గుడు. అదొకటి అయిపోయిందా? ఇక మొత్తం మన ఊరు పక్కన వాగులుంటాయి. ఇంత గోదావరి అటో ఇటో పోతుంది. ఇసుక మొత్తం దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇసుక మొత్తం కంప్లీట్ దోపిడీ అవుతుంది. బండరాలు మొత్తం పొలగొడుతూ ఉన్నారు. పచ్చని చెట్లను మొత్తం నరికి పడేస్తున్నారు. మరి ప్రకృతిని సర్వనాశం చేసినప్పుడు ప్రకృతి నిన్ను కూడా సర్వనాశం చేస్తుంది కదా. ఎక్కడ కూడా మనిషి చచ్చిపోతే ఏమైపోతుందంటే కొన్ని ప్లేసులలో పిండం పెట్టడానికి కాకులు వస్తలేదని దసరా రోజు కదా పాలపిట్టను బంధించి తీసుకొచ్చినట్టు కాకిని కూడా బంధించి తీసుకొచ్చి ఆ పిండం తినిపించి పోతున్నారు. కాకి అద్దెకు ఇవ్వబడును. ప్రశాంత వాతావరణంలో ఉండాల్సిన కాకులు ఇంకా అంతో ఇంతో హైదరాబాద్ శ్మశాన వాటికలనే బెస్ట్. పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి, పెద్ద చింత చెట్లు ఉన్నాయి. దానిపైన బ్రహ్మాండంగా కాకులు ఉండి ఉంటున్నాయి. కానీ చుట్టుపక్కల మళ్ళీ ఈ కాలుష్యంతో అవి కూడా చచ్చిపోతున్నాయి. దీనిపైన కేంద్ర రాష్ట్ర సర్కార్లకు చిత్తశుద్ధి ఉండాలి. కానీ ఎక్కడ వాడు గెలిచిందంటే చాలు వాడి నియోజకవర్గంలో ఎక్కడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ చెట్లు ఉన్నాయి, మొత్తం చెరవచ్చుడే.
కరీంనగర్ నుంచి మొదలుకుంటే వేములవాడ వరకు మొత్తం బండలను కొట్టి సర్వనాశనం పట్టించిండు మా గంగుల కమలాకర్. ఇట్లనే అయింది ఇక బంటిలాగా ఇప్పుడు తిని 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 మొత్తం ఇదే దందా. మోడు అద్భుతంగా రాసిండే వార్త. ఇగో చెట్లను నరికివేయడంతోనే త్యారాల యాదయ్య ఇప్పలపల్లి గ్రామం కేశంపేట మండలం. 76 సంవత్సరాల నుంచి చూస్తున్న బిడ్డ 9 గంటలకే బయటికి వెళ్ళలేకపోతున్నాం అంటున్నాడు యాదయ్య. ఈ పాపం ప్రభుత్వాలది అంటున్నారు రామకృష్ణ ఇప్పలపల్లి గ్రామం. భయంకరంగా ఉంది అని చెప్తున్నాడు. ఆకాశంపై చూసి చెప్పేటోళ్ళం ఇవాళ ఎల్లయ్య ఇప్పలపల్లి గ్రామం. మా తాత కూడా అనేది తాత టైం ఎంత అవుతుందంటే వాచ్లు గీచులు లేకపోయేది కాబట్టి ఇట్లా చూసి బిడా 2 అవుతుంది అనేటోళ్ళు. ఇప్పుడు ఆకాశం దిక్కు చూస్తే నిప్పుల కొలిమి అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. అద్భుతంగా అందించిండే మా మనోడైతే వార్త. ఒక్కసారిగా ప్రజా వాయిస్ చూద్దాం. ప్రజా వాయిస్